ప్రేజ్ ది లార్డ్ అండి. నేటి దినవాక్యం తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములను ఆదరించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు దేవా, ఈ వాక్యం ఒక మర్మములను నాకు అర్థమవుటకు తండ్రి ప్రభా, మరి మంచి జ్ఞాన వివేచనలను ప్రభా, మరి ఆత్మతో ప్రభా, మరి వాక్య మర్మములను వివరించుటకు నాకు సహాయం చేయండి తండ్రి ప్రభా. మరి అదేవిధంగా వాక్యం విత్తుతుండగా వినేవారికి వినగల చెవులను గ్రహించుకోగల మనస్సును దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ లేఖ రాసే సమయాల్లో పౌలు రోమాలో జైలులో ఉన్నారు. బహుశా బంధించబడి నీరో చక్రవర్తి పాలనలో మరణశిక్షను ఎదుర్కోవలసి వచ్చింది. సామ్రాజ్యానికి వ్యతిరేకంగా కలహాన్ని రెచ్చగొడుతున్నాడని ఆరోపించబడిన ఖైదీతో సంబంధం కలిగి ఉండడం చాలా ప్రమాదకరం. కాబట్టి పౌలు చుట్టుపక్క వాళ్ళు అందరూ కూడా, అతని సహచరులందరూ కూడా భయంతో అతన్ని విడిచిపెట్టడం చూశాము. అయితే బంధించబడిన వ్యక్తి పట్ల విధేయత ప్రదర్శించడం అనేది అంత సులభం కాదు. మరి తన చుట్టాలు, తన స్నేహితులు, తన అనుచరులందరూ కూడా అప్పటికే తనను విడిచిపెట్టేశారు. అయితే అయినప్పటికీ ఒనేసిఫోరు అనే ఒక వ్యక్తి మాత్రం ఎఫెసు నుండి రోముకు వరకు ప్రయాణించి పౌలును కనుగొని ప్రోత్సహించడం తన లక్ష్యంగా, తన హృదయంలో ఒక మంచి ఉద్దేశాన్ని పెట్టుకున్నాడు. అతని చర్యలు తిమోతికి బాగా తెలిసి ఉండేవి. అయితే ఎఫెసు ఒక సంఘంతో వారి భాగస్వామ్య సంబంధం గురించి మరి ఇక్కడ అతను పౌలు దగ్గరికి వచ్చి మరి చూడండి, పౌలు ఒనేసిఫోరు గురించి మాట్లాడడం కొనసాగిస్తూ ఇతరులు వెళ్ళిపోయినప్పుడు అతను విశ్వాస పాత్రంగా ఉన్నాడు అన్నాడు. మరి పౌలు జైలులో ఉన్నప్పుడు అతన్ని విడిచిపెట్టిన వారిలా కాకుండా ఒనేసిఫోరు అతనికి మద్దతు ఇవ్వడానికి తన వంతు కృషి తను చేశాడని జ్ఞాపకం చేసుకుంటూ మరి పౌలు కనుగొనే వరకు అతని కోసం తీవ్రంగా వెతకడానికి పౌలు మరి ప్రయత్నించాడని చెప్తున్నాడు. మరి ఇది ఏమాత్రం సులభమైన పని కాదు. పౌలు బహిరంగ ప్రదేశాల్లో లేడు, లేదా సులభంగా కనుక్కోవడానికి. అతను బహుశా రోమాలోని జైలు వ్యవస్థను మరి చీకటిలో ఉన్న దాచబడిన భాగంలో ఉంటుంది. అది కొన్ని ప్రయత్నాలు తర్వాత ఒనేసిఫోరు వదులుకోలేదు. మరి తను దొరికే వరకు కూడా తన ప్రయత్నం సాగిస్తూనే ఉన్నాడు. అతను ఆ ప్రయత్నంలో ముందుకు సాగుతూనే తన భద్రతను పణంగా పెట్టాడు. మరియు పౌలును కనుగొని మద్దతు ఇవ్వడానికి అడ్డంకులన్నీ కూడా అధిగమించి ఆఖరికి తన గమ్యాన్ని చేరగలిగాడు. తన విశ్వాసాన్ని ఆచరణలో పెట్టిన వ్యక్తి యొక్క పట్టుదల, ధైర్యం మరియు ప్రేమను ఇక్కడ మనం చూస్తున్నాము. ఒనేసిఫోరు తనకు శ్రద్ధ ఉందని చెప్పడమే కాదు, కానీ అది మరి అసౌకర్యమైనా సరే, ప్రమాదకరమైనా సరే, మరి ఆత్మీయ తండ్రితో నడవడానికి ఏమాత్రము వెనక అడుగు వేయలేదు. ఈరోజు మనం ఈ లోకంలో చూస్తున్నట్టయితే మరి నువ్వు ఎవరైతే సువార్తను అందుకున్నారో, ఎవరి ద్వారా మీరు సువార్తను అందుకున్నారో, మరి అది నిజంగా మరి ఆ వ్యక్తిని బట్టి మీరు మరి ఒనేసిఫోరు ఏ విధంగా పౌలుకి మరి సహచారి అయి తను ఎక్కడున్నాడో కనుక్కున్నాడో, మరి నిజానికి అంత దూరం ఎందుకండి? ఈరోజు మరి మన పాస్టరు మరి ఒక పెళ్ళిలో కనిపిస్తేనే, ఇంకొక పెళ్ళిలో కనిపిస్తేనే మరి కొందరు పలకరించకుండా మరి తెలియని వ్యక్తిని చూస్తున్నట్టుగా విధేయత చూపని మనుషులను ఈరోజు ఎంతలో చూస్తున్నాము. విశ్వాసం క్రియల ద్వారా ఎలా వ్యక్తమవుతుందో మరి ఒనేసిఫోరుని చూడొచ్చు మనం. ఒనేసిఫోరు
క్రీస్తు సేవకుడిగా ఉండడం అంటే ఏమిటో మరి జీవించాడు. నిజంగా అతను తన సొంత కీర్తి లేదా ఓదార్పు గురించి ఎప్పుడూ కూడా పట్టించుకోలేదు. మరియు చూడండి, అవసరమైన తోటి విశ్వాసికి ప్రేమ మరియు విధేయతను మరి చూపించడంపై అతను దృష్టి పెట్టాడు. ఎంతమంది ఈ విధంగా మన జీవితంలో మరి చూడండి, మన అవసరాన్ని ఎరిగి ఆ అవసరం ఏంటో తెలుసుకొని మరి ఒక వ్యక్తి మనకు సహాయం చేయాలంటే 3 తెలియాలండి. అతనికి ముందు మనకు అవసరం ఉందని తెలియాలి, అవునా కదా? ఆ అవసరం ఏమిటో తెలియాలి. తర్వాత అది తీర్చగలే సామర్థ్యత లేకపోతే మార్గము తన దగ్గర ఉండాలి. ఈ 3 ఉంటేనే కానీ వేరే వారు ఈ ముందు అంతకన్నా విలువైంది ఏంటంటే ఈ 3 కూడా అసలు చేయడానికి మనకి ఆసక్తి ఉండాలి. నిజమైన క్రైస్తవ సహవాసంలో మరి ఉండవలసిన ప్రేమను, దయను, మరి సహోదర ప్రేమను ఈ ఒనేసిఫోరు ఇక్కడ పౌలు పట్ల చూపిస్తున్నారు. మరి ఒనేసిఫోరు మరి సహాయం కోరే వరకు వేచి ఉండలేదు. అతను అత్యంత అవసరమైన వ్యక్తి కోసం వెతుకుతున్న సమయంలో ఒకరినొకరు లోతుగా చూసుకోవడానికి ఆత్మవిశ్వాసాలలో మరి ఎలా పనిచేస్తుందో అతని దృఢ సంకల్పం చూపిస్తుంది. చూడండి, నిజానికి ఒక వ్యక్తిని ఊరిలో ఉంటే ఆ ఊరిలో ఏ ఇంట్లో ఉన్నాడో కనుక్కోవడం చాలా కష్టం. ఈనాడు ఫోన్లు మరి అనేకమైన వసతులు ఉన్నప్పటికీ కూడా ఒక వ్యక్తి ఎక్కడున్నాడో ఒక ఊర్లో అనేది తెలుసుకోవడం చాలా కష్టతరమైంది. అటువంటిది ఏమాత్రము మరి ఇంతగానం మరి సోషల్ మీడియానో లేకపోతే మరి ఇంత ఆధునికత లేని ప్రపంచంలో అతను మరి తన పనిచారికి మరి తన సహచారికి కోసము ఒక ప్రాంతానికి వెళ్ళి అతని క్షేమమును తెలుసుకోవడానికి అతని దగ్గర చేరాడు. చూడండి, అది దేవుని యొక్క ఆత్మ నడిపింపు. దేవుడు చిన్న విషయాలలో కూడా విశ్వాసాన్ని గౌరవిస్తాడని ఇది మనకు గుర్తు చేస్తుంది. చూడండి, ఒనేసిఫోరు ప్రసంగం ప్రకటించలేదు, మరి చర్చి స్థాపించలేదు, కానీ అతని నిరంతరమైన దయా హృదయం పౌలుపై లోతైన ప్రభావాన్ని చూపింది. మరియు తరతరాలుగా గుర్తుంచుకోవడానికి లేఖనాలలో ఈ విధంగా మన కోసం ప్రభు చేత నమోదు చేయబడింది. చూడండి, మరి చాలామందిని మనం చూసినప్పుడు మరి అనేకులు మనకు అవసరం ఉన్నప్పుడే దూరంగా పారిపోతూ ఉంటాడు. అంతెందుకండి, ఈరోజు నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్న చుట్టాలు నువ్వు అవసరంలో అప్పుల్లో మునిగిపోయినప్పుడు నీకు అసలు కనపడను. పౌలు ఇప్పుడు ఖచ్చితమైన వ్యతిరేకతను మరి చేసిన వ్యక్తికి నా కోసం తీవ్రంగా వెతికాడని మరి పౌలు సంబోధిస్తున్నప్పుడు అతని హృదయం ఎంతగా అతనిపై ఆకట్టుకుందో చెప్పబడుతుంది. అతను ఉద్దేశపూర్వకంగా మరియు పట్టుదలతో ఉన్నాడని ఒనేసిఫోరు యొక్క వ్యక్తిత్వం మనకు తెలియజేస్తుంది. చూడండి, సామెతలు 17వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్టయితే, స్నేహితుడు ఎల్లవేళలా ప్రేమించును, సహోదరుడు కష్టకాలమునకు సిద్ధముగా నుండును అంటున్నాడు. నిజమైన సహోదరుడుగా తనను తాను నిర్ధారించుకున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం చూసినట్టయితే, మీరు కూడా వారితో కలిసి చెరసాలలో ఉన్నట్లుగా చెరసాలలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఒకరి కోసం ప్రార్థన చేయాలో నువ్వు ఆ పరిస్థితుల్లోకి దిగిపోయి చేయాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, ఒకని భారములను ఒకడు భరించుడి, ఈ విధముగా మీరు క్రీస్తు నియమమును నెరవేర్చుదురు. మరి అదే మాట అంటూ మత్తయి సువార్త 25వ అధ్యాయం 36వ వచనంలో, నేను చెరసాలలో ఉంటిని మరియు మీరు నన్ను చూడవచ్చితిరి అంటున్నాడు. నిజమే,
ప్రతివాడు కూడా స్వప్రయోజనం చూడకనే ఇతరుల కార్యములు చూడాలని ఫిలిప్పుకు రాసిన పత్రికలో చెబుతున్న పౌలు విషయంలో మరి ఒనేసిఫరు లాంటి స్నేహితుడిగా ఉండమని మనల్ని సవాలు చేస్తుంది. బాధపడేవారిని, నిరుత్సాహపడేవారిని లేదా ఒంటరిగా ఉన్నవారిని ప్రోత్సహించడానికి మనం మనవంతు కృషి చేస్తున్నామా లేదా? మరి ఈరోజు నిజంగా మీరు పౌలు వంటి పరిస్థితిలో ఉన్నవారైతే మీ జీవితాలలో ఖచ్చితంగా ఒనేసిఫరు ఉండే ఉంటారు. లేకపోతే మీరు ఒనేసిఫరు పరిస్థితిలో ఉన్నవారైతే నిజంగా అతని వంటి మనస్సాక్షి మీరు కలిగి ఉన్నారా లేదా? మనకు ఏదైనా ఖర్చయినప్పటికీ ప్రజలతో నిలబడడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అన్నది ఆలోచించుకోవాలి. ఇతరులను విమర్శించడం కాదు, మనము మనపై దృష్టి పెట్టడమే కాదు, కానీ మరి నిజముగా ఇతరులపై ప్రేమగా మనం కలిగి ఉంటున్నామా లేదా అన్నదే తెలుసుకోవాలి. ఉద్దేశపూర్వకమైన ప్రేమను పిలుస్తుంది. అవసరమైన వ్యక్తిని కనుగొనే వరకు కదిలించే శోధించే మరి అటువంటి ప్రేమ నీలో ఉండాలి. ఇది దేవుడు తన రాజ్యంలో అసాధారణమైన విషయాలను సాధించడం, మరి జైలులో ఉన్నవారిని సందర్శించడం లేదా కష్టంగా ఉన్నప్పుడు కనిపించడం వంటి సాధారణ పనులను చేయడానికి సాధారణ ప్రజలమైన మన కోసం దేవుడు గుర్తు చేస్తున్న ఈ మాటలు మరి దేవుడు ఎప్పుడైతే ప్రేమగల దయగల దేవుడు వ్యక్తిగతమైనదిగా మరి చూసినప్పుడు ఒనేసిఫరులో పౌలు కోసం వెతకడం మానుకోవట్లేదు. దేవుడు మనలో అలానే దేవుని యొక్క ఉద్దేశం కూడా మరి దేవుడు మనల్ని వెతకడం ఎప్పుడు కూడా వదులుకోడండి. అందుకే ఆయన అంటున్నాడు, నేను నీ హృదయం అనే తలుపు వద్ద నిలబడి తడుతున్నాడు, మరి నా స్వరము విని ఎవరు తలుపు తీస్తున్నారు అంటున్నాడు. ఆయన మనను వెంబడిస్తూనే ఉంటున్నాడు, కనుగొంటున్నాడు, మరియు మనతోనే ఉంటాడని వాగ్దానం చేస్తున్నాడు. ఈ వచనం ఒంటరి వారిని, బాధలో ఉన్నవారిని మరియు మరిచిపోయిన వారిని చూసే దేవుని హృదయాన్ని ప్రతిబింబిస్తుంది. ఖచ్చితంగా మరి దేవుడు ఎల్లప్పుడూ కూడా నిన్ను వెతుకుతూనే ఉంటాడని బహుబలముగా చెప్తుంది. అందుకనే మరి ఓదార్పుతో ఈరోజు ఎవరైతే దేవుడు నా పక్షాన లేదో అని అనుకుంటున్నాడో చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 13లో చూసినట్టయితే యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు, తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టుట కంటే గొప్ప ప్రేమ గలవాడు ఎవడూ లేడు అంటున్నాడు. పౌలుకు సహాయం చేయడానికి తన భద్రతను మరియు ఓదార్పును పరంగా పెట్టడం ద్వారా ఒనేసిఫరు అటువంటి ప్రేమతో జీవించాడని మనకు చూపిస్తున్నాడు. మరి యేసు నమ్మకమైన ప్రేమకు ఉదాహరణగా మనం చూస్తున్నాము. మనం ఆయన దగ్గరకు వచ్చే వరకు ఆయన వేచి ఉండలేదు. తప్పిపోయిన కుమారుడు తన దగ్గరికి వచ్చే వరకే మరి తండ్రి ఏ విధంగా తనకు ఎదురు వెళ్ళాడో అంతకన్నా అధికమైన ప్రేమతోటే ఈరోజు దేవుడు నీ వైపు తన చేతులను, లక్ష్యాన్ని ఒనేసిఫరులో మనం యేసు యొక్క లక్ష్యాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. యేసును అనుసరించడంలో మనం అదే రకమైన ప్రేమను విశ్వాసంతో, నిస్వార్థంగా మరియు కృపతో మనుషుల పట్ల దయతో జీవించాలని నేను మీ కొరకై బతిమాలుకుంటున్నాను. నిజంగా మీ జీవితంలో ఎవరికి మీరు వాటిని మరి అందించాల్సి ఉందో మీరు వారిని కొనుగొని వారి కొరకే మరి మీ ప్రేమను మరి అందించమని బతిమాలుకుంటున్నారు. కష్ట సమయాల్లో ఇతరులకు ఈ రకమైన నమ్మకం మీరు కలిగిస్తున్నారా లేదా ఒక్కసారి ఆలోచించుకోండి. దేవాతి దేవుడిచ్చిన ఈ సందేశాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన దేవా, మహాపరిశుద్ధుడగు తండ్రి, నిత్యుడగు దేవా ప్రభా, మరి ఈ గొప్ప సందేశాన్ని బట్టి ప్రభా మరి మాకు మంచి ఆలోచనను ఇచ్చినందుకు తండ్రి ప్రభా, మరి ఇటు వాక్య మర్మములతో మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ఒనేసిఫరు వలె ప్రభా మరి ప్రతి ఒక్కరి వ్యక్తిత్వం కూడా క్రీస్తును ప్రతిబింబించాలని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.